వెల్కమ్ బ్యాక్. మంత్రి రావేల కుమారుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ యువతతో మనం మాట్లాడుతున్నాం. అలానే వాళ్ళ బంధువులు కూడా మనతో ఉన్నారు. మీరు చెప్పండి, మీరు కార్ని కూడా చూడడం జరిగింది. ఆ కార్కి నెంబర్ లేదు, అలానే ఎమ్మెల్యే పేరు కూడా రాసింది అంటున్నారు. ఒకసారి చూపించండి, మీ దగ్గర ఉందా విజువల్? అవును, కార్ ఫోటో ఉన్నదండి. ఈ కెమెరా దీనిలో కార్ ఉన్నది. వెనక ముందు ఏమో నంబర్ ప్లేట్ లేదు దీనికి. కార్కి పైన అద్దం మీద రాసి ఉన్నది. ఏమని రాసింది? కార్ పైన ఏమో కార్ పాసింగ్ అని రాసింది, అసెంబ్లీ అని రాసి ఉన్నది. 31 డిసెంబర్ 2015 రాసి ఉన్నది. కింద ఏమో రవీలా కిషోర్ బాబు అని రాసి ఉన్నది కార్ పైన. అమ్మా, నువ్వు గుర్తుపట్టగలవా? ఆ కారేనా అది? ఆ కార్లోనే వచ్చారా? ఎంతమంది వచ్చారు? అంటే ఆ కార్లో ఇద్దరు ఉన్నారని చెప్పారు కదా మీరు, డ్రైవరు ఇంకొక ఆయన ఇద్దరు ఉన్నారని చెప్పారు. మీరు కొట్టిన తర్వాత, అంటే మీరు మీతో పాటు కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ వచ్చి కొట్టారన్నారు కదా వాళ్ళిద్దరిని. కొట్టిన తర్వాత మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారా పోలీసులకి, పోలీస్ స్టేషన్కి? కంప్లైంట్ చేసినాం. ఏం జరిగింది? పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అందరూ కంప్లైంట్ చేసినాం, మేము రాపించినాం. అన్నీ రాపించిన తర్వాత ఇంటికి పోండి, మీ ఇంటి దగ్గర వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు వాళ్ళు. మళ్ళీ మేము ఇంటికి వచ్చేసినాం. అంటే మీరు చెప్పిన విషయాలన్నీ పోలీసులు విన్నారా? జాగ్రత్తగా విని రాసుకున్నారా? అన్ని విషయాలు రాశారా? ఏమని చెప్పారు? మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అదే 4 గంటకి నేను స్కూల్ అయిపోయింది, వస్తుండే. అయితే నా వెనకాల వైట్ కార్ వస్తుంది, ఫాలో చేస్తుంది. నాకు ఫాలో చేసి నా పక్కన ఆపి మా బండి మీద ఎక్కువ అని చెప్పినారు వాళ్ళు. సరిగా వెళ్ళు అని చెప్పినా నేను, తిట్టినా కొంచెం. అయితే కొంచెం ముందుకు పోయి ఆపి ఆ డ్రైవర్ ఉండే కదా, ఆయన వచ్చి చేతిలాగి కూర్చోమని చేస్తుండే. ఆయన ఎట్లయినా చేతి తీసి విడిపించుకొని పారిపోయినా నేను. అప్పుడు మా ఆయన వస్తుండే, ఆయనకు చెప్పిన ఇట్లా చేస్తున్నారు, నాకు కారు మీద ఎక్కువ అని చెప్తున్నారు, ఎవరు అని. మా ఆయన పోయినాడు నాకు. మా ఆయన మా అన్న ఇద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈయననే అంటే, అవును ఈయననే, ఈ కారే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ అన్న మామ వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తాగుతుంది అక్కడే అదే స్పాట్ లో ఉండి తాగుతున్నారు. అవతల పోయి తాగి వస్తుండే. అట్లా వస్తుంటే మేము చూసి ఈయననే అంటే మళ్ళీ అందరు పోయి కొట్టినారు వాళ్ళకి, ఇద్దరికి. వాళ్ళే అని మీరు ఎలా గుర్తుపెట్టారు? వాళ్ళే అని. టాటూ ఉండే. ఏమని రాసింది? అంటే టాటూ ఏముంది? బొమ్మ ఉందా, లేకపోతే ఏమైనా ఇంగ్లీష్ అక్షరాలా, తెలుగు అక్షరాలా, ఏముంది టాటూ? అది చూడలే, కానీ ముఖం చూసిన, ముఖం ఒక్కసారి చూస్తే గుర్తుపెడతా నేను. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఉండే, అది గడ్డం ఉండే. గడ్డం ఉంది, బ్లాక్ టీ-షర్ట్. అంటే మీరు టాటూ అని చెప్తున్నారు కదా, ఎందుకంత టాటూ గురించి అడుగుతున్నా అంటే, పోలీసులకు మీరు చెప్పారంటే అదొక ఆధారం కదా, అందుకని టాటూ ఏమని రాసింది? అంటే ఫ్లవర్ లాగా ఏమైనా వేస్తుందా, లేకపోతే డిజైన్ ఉందా, ఏమైనా పేరు రాసిందా? డిజైన్ అట్లానే ఉంది అది, కానీ అంత చూడలే నేను. మొత్తం టాటూ ఉంది, ఇంకా ముఖం చూసిన నేను. ఇంకా బ్లాక్ కలర్ టీ-షర్ట్ ఉండే, హాఫ్ చెడ్డీ ఉండే ఇక్కడ వరకు, అంతే. ఓకే అమ్మా, आप क्या होता आपको? बहू होना मेरे को। बहू होता। आप भी गए क्या उधर को? मैं नहीं गई, बच्ची मेरे पास थी, छोटी बच्ची। बच्चों को लाने गया था, हमारा बच्चा लाने गया तो गाड़ी पे जगह नहीं थी, तो इन्होंने कहाँ है बहू, बोले तो आ रही पैदल बोल के, तो मेरे को जाना, बच्चों को छोड़ के बोला। इसके पहले भी घर के पास ऐसा कुछ हुआ क्या? कोई आके? कभी ऐसा नहीं हुआ उधर, जो अब हो रहा पहली बार। तो इन्होंने 4 बजे आ रहे थे, तो ऐसे कहीं हैबत खाए बोल के मैं पूछी, तो ऐसा पीछा कर रहा था मेरा, तो हाथ पकड़ के खींचा मेरे को, ऐसा करे। तो बोले तुम बोलना था ऐसे, हमारा घर नजदीक है, मार तुम बोल के। तो वहाँ से हैबत करके पीछे गाड़ी लेके भगा के आया करते। तो भाग के आया ना, क्यों ऐसा भाग के आया बोल के, हैबत क्यों खा रहे, क्या हुआ? वो तो ऐसा हुआ बोल के बोले। तो हमारा बच्चा क्या करे, गाड़ी पलटा के जाके देख तो कौन से गाड़ी वाले, उसका नंबर नहीं देखी, क्या वो तो नहीं है, नंबर नहीं देखी, पीछे नहीं देखी, सामने देख के आगे में। तो फिर जाके बच्चे देख के जो तो पकड़े, तो वो गाड़ी यही है क्या बोल के फिर बिठा के लेके गए उनको। बिठा के ले गए तो सब बच्चे जाके देखे, बस्ती के पूरे लोग गए। ऐसा बस्ती की औरत बच्ची और किसी के भी संगात होता बोल के सब बस्ती वाले भी गए। बस्ती वाले गए तो हम नहीं करे, कुछ भी नहीं करे बोले, तो कैसा नहीं करे, एक बच्ची को करे और कल और कुछ भी कर सकते बोल के पूरे महल्ले वाले पलट के मारे तो नीचे गिर गया तो उसका ज़रा सर ज़रा फुट गया और कुछ नहीं।
ऐसा करे भगवान, कल और भी हो सकता ना, पहली बार ऐसा हुआ, हर लोग चलते। మీరు అతను రావెల కిషోర్ బాబు అని చెప్పి మీరు అసలు అంటే వాళ్ళ తాలూకా అబ్బాయి అని చెప్పి అసలు ఎప్పుడు గుర్తుపెట్టారు ఆ మనిషి ఇతను అని ఎలా తెలిసింది మీకు? ముఖం చూస్తే అంటే మీకు ఎవరో చేయి పట్టి పట్టుకున్నారు, మేము పట్టుకున్నాం, ఆయనకి పట్టుకొని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆడ హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీసు వేరే కార్లో కూర్చోబెట్టారని పిఎస్కి తీసుకుపోతారని. ఎవరు ఇప్పుడు మీరు టీవీలో కనిపిస్తుంది చూడండి, అతనేనా ఆ వ్యక్తేనా? 100% ఆయననే, ఆ గడ్డం ఉన్న ఆయననే. అతనే అక్కడ ఉండే ఆ గడ్డ ఉన్నది ఆ వ్యక్తేనా? ఖచ్చితంగా చూసారా మీరు అక్కడ? 100% చూసిన. అతను కూడా అప్పుడు ఎవరైనా కెమెరాలో ఎవరైనా ఫోటో తీయటం అదైనా చేశారా? అవి ప్రయత్నాలు ఏమైనా చేశారా? బండి ఫోటోలు తీసాము, బండి అంత మీద ఏమో అది రాసి ఉన్నది రవీలా కిషోర్ బాబు అని రాసి ఉన్నది, పైన ఏమో కార్ పాస్ అని రాసి ఉన్నది, 31 డిసెంబర్ 2015 అని రాసి ఉంది కారు అద్దం మీద, ఒక స్టిక్కర్ ఉన్నది దాని మీద. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే కొంతమంది ఏమని వాదిస్తూ ఉంటారంటే పెద్దవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లాంటి వాళ్ళ పిల్లలు నన్ను ఇచ్చేశారు అని చెప్తే గనక అది సంచలనం అవుతుంది, మాకు వాళ్ళ వల్ల ఏమైనా లబ్ధి పొందుతారు, ఇట్లాంటి ఆరోపణలు చాలా వస్తున్నాయి. కాబట్టి ఇన్ని క్వశ్చన్లు అడగాల్సి వస్తుంది. మన దేశంలో అందరూ అది చేస్తారు, మేము కష్టపడి బతుకుతాం, వేరే ఆశ మీద ఉండం, పరువు వాళ్ళం, ఇలాగా ఓట్లు అడిగి రాజ్యం కాలే చేయం, మేము కష్టపడి బతుకుతాం. వీళ్ళు ఓట్లు కావాలని ఓట్లు వస్తారు ఇంటికాడ, మళ్ళీ జనాన్ని దోచుకుంటారు వీళ్ళు. అంటే అలాంటి కోపం ఉన్నది కాబట్టి పనిష్మెంట్ చేయాలి, 100% పనిష్మెంట్ చేయాలి. మాకు హెల్మెట్ లేకుంటే చాలా ఇస్తారు, వీళ్ళకి ఇట్లా చేస్తే ఏమి చేయరా, వేయాలి వీళ్ళకి 100%. మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరు కానీ తప్పు చేశారు, దాన్ని పనిష్మెంట్ చేయాలి. ఎవరైనా ఆడబిడ్డ ఉంటుంది, భార్య ఉంటుంది, చెల్లె ఉంటుంది, అక్క అంటే అట్లా ఏం చేస్తారా? అమ్మ నువ్వు చూసానని చెప్తున్నావు కదా, టట్టు ఎక్కడుంది? చేతి మీద ఇక్కడుందా? జబ్బ ఇక్కడ నుంచి ఉంది, జబ్బ మీద ఉంది. అంటే ఆయన స్లీవ్లెస్ వేసుకున్నాడా? హాఫ్ టీ షర్ట్ వేసుకున్నాడు. సో ఇది తప్పనిసరిగా ఒక ఆధారం అవుతుంది. మీరు చెప్తున్న విషయం పోలీసులకి చెప్పడానికి ఒక ఆధారం అవుతుంది. మీరు కంప్లైంట్ ఇవ్వడానికి మీరు కూడా వెళ్ళారా పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమని ఇచ్చారు? పోలీసుల రియాక్షన్ ఎలా ఉంది? పోలీసులు మీరు చెప్పిన విషయాలన్నీ నమ్ముతూ రాసుకున్నారు పోలీసులు మొత్తం రాసుకొని ఆయనకి చెప్పాను, ఒక చేయి మీద టాటూ ఉన్నది ఆయనకి, ఆయన ఇంకొక మనిషి ఉన్నాడు కదా, వాడిని బట్టి పోలీసు వాళ్ళకి ఇచ్చాము. మేమని కార్తో సహా ఇచ్చాము. కార్ పిఎస్ దగ్గర వచ్చి మన ఎస్ఐ సార్ ఏమో కంప్లైంట్ రాసి ఏమో మీరు వెళ్ళండి అమ్మ ఇంటికి, వాళ్ళకి పట్టుకొని చేస్తామని లోపల చెప్పారు. ఇద్దరు వ్యక్తులను మీరు పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు, ఒక వ్యక్తినే అప్పగించారా? ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? కారు డ్రైవర్ అనుకుంటాం మేము. కానీ ఇంకొకటి బ్లాక్ టీ షర్ట్ ఉన్నారు మనిషి, ఆ మనిషి దొరకలేదు, వేరే బండిలో పారిపోయిన ఆయన. పోలీసులు ఏమైనా రాసుకున్నారు మరి? ఆ రెండో వ్యక్తి ఎవరు అనేది ఏమైనా రాసుకున్నారా? లేదు. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినప్పుడు చెప్పారా ఇలాగా అతను? మొత్తం చెప్పాను. చెప్తే ఆయన చేయి మీద టాటూ ఉన్నది, ఆ మనిషి కూడా ఉన్నాడని చెప్పాము. ఇక హాఫ్ చెడ్డీ వేసుకున్నాడు, ఒక టీ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ టీ షర్ట్, గడ్డం ఉన్నది, ఇలాంటి మనిషి ఉన్నాడు. ఇంకొకటి ఎఫ్ఐఆర్ బుక్ చేశారా పోలీసులు? బుక్ చేశారండి. ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి. ఇది చూపించండి, ఏమని రాశారు అందులో, ఏమని మెన్షన్ చేశారు? ఇదిగోండి. సో తనని చెయ్యి పట్టుకొని కారు వైపుకు లాగాడు. అలానే తను అక్కడి నుంచి పారిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే నడి రోడ్డుపై ఉండి మందు కొడుతున్నారు, అందుకనే వాళ్ళు అక్కడ ఉన్నారు. తర్వాత నేను మనుషులను తీసుకొచ్చే వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళపైని నేను కేసు కూడా బుక్ చేశాను, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాను అంటున్నారు. అయితే పోలీసులు ఏ విధంగా స్పందించారు, ఈ విషయాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.